చౌదరి గారికి ఏమైనా చెప్తున్నారా? ఫోన్ లైన్ లో ఉన్నారు ఆయన. అన్నా నమస్కారం తమ్ముడు, బాగున్నారా? విజయన ఏం లేదు, మనం కొట్లాడుకునే పని అవసరం లేదు. అదే చెప్పా కాదు, మీరు ఒకటి మాకు మమ్మల్ని కన్విన్స్ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు మా అవసరాలు. ఎందుకంటే అక్కడ ఏముందంటే విత్ ఇన్ ది బేసిన్ లా ఆఫ్టర్ సాటిస్ఫైయింగ్ ది బేసిన్ యూ కెన్ టేక్ అదర్ బేసిన్. అంతేగాని ఇక్కడ మాకు ఎలాంటి నీటి వనరులు ఇవాళ మేము ఇంతవరకు ఏర్పాటు చేసుకోలేదు, ప్రాజెక్టులు సరిగ్గా కట్టుకోలేదు. అక్కడ రాయలసీమలో చూడండి, దాదాపు ఇప్పుడు 360-400 టీఎంసీలకు దగ్గర చేసుకుంటేందుకు అక్కడ టోటల్ సిస్టమ్ అంతా డెవలప్ చేసి పెట్టినారు. ఇక్కడ మా దగ్గర ఉన్న మాబ్నార్ల మాకు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే 20 టీఎంసీల వాటర్ ఆ రోజు మా మాబ్నార్ జిల్లాకు దీనికి అలొకేట్ చేసినారు కృష్ణానది జలాల మీద. అవి కూడా మేము పూర్తిగా వాడుకోలేని దుస్థితి ఉంది. ఇక్కడ ప్రాజెక్టులను కొట్టి ఏదో ఒక కాలువలు తీసిండ్రు, మెయిన్ కాలువలు, దాంట్లో డిస్ట్రిబ్యూటరీస్ లేవు, డిస్ట్రిబ్యూటరీ సిస్టమే డెవలప్ చేయలేదు. ఇవాళ పాలమూరు రంగారెడ్డి పేరు చెప్తున్నాము, ఆ పాలమూరు రంగారెడ్డికి అసలు ప్రాజెక్టే పూర్తి కాలేదు. ఇప్పుడు మళ్ళా గండి కొట్టి ఇప్పుడు ఆ మహబూబ్నగర్ జిల్లాలో కానీ రంగారెడ్డి జిల్లా కానీ నీళ్లు రాకుండా మళ్ళా ఇప్పుడు ఏంటంటే మనం మంత్రులు ఉన్నామని చెప్పని వీళ్ళు తీసుకొని మళ్ళా డిండిలు వేస్తామంటున్నారు. అది కూడా ఏంది, ది కాంట్రాక్టర్ల వ్యవస్థ వాళ్ళను బతికించేందుకు తప్పిస్తే దీంట్లో ఇంకేమి దాంట్లో నాకు కనిపిస్తలేదు. అందుకోసం ప్రభుత్వం ఇక్కడ కూడా ఆలోచించాలి. మహబూబ్నగర్ జిల్లా ఎంత వెనుకబడ్డ జిల్లా, ఎంత మా కరువుతోటి మేము ఎంత సతమతమైనాం. ఈరోజు ఇవన్నీ ఆయనతో వచ్చిన పాలమూరు రంగారెడ్డి రోజు కేసీఆర్ పెట్టిండు మంచిగానే. ఇప్పుడు దానికి డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ డెవలప్ చేయాలంటే మాకు ల్యాండ్ అక్విజిషన్ చేసుకుంటేందుకు కూడా డబ్బు ఉందో లేదో ఎవరు ఆ దృష్టి పెట్టలేదు. ముఖ్యమంత్రి ఈ రోజు ఉన్న రేవంత్ రెడ్డి గారు దాన్ని పాలమూరు రంగారెడ్డికి ఒక రోజు మీటింగ్ కూర్చోమని చెప్తున్నాను ఆయనను. కూర్చొని దాన్ని డిస్ట్రిబ్యూట్ ఎట్లా చేస్తారు, డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ ఏం లేదండి దాంట్లో. అసలు ఏదో కాంట్రాక్టర్లు పనులు చేస్తున్నారు, అక్కడ పడేస్తున్నారు, పోతున్నారు. అది నీళ్లు వాడుతున్నాయా పారతలేవో వాళ్ళకి అవసరం లేదు. జస్ట్ ఒక 3 కిలోమీటర్లు ఈ రోజు పాలమూరు రంగారెడ్డి మెయిన్ కెనాల్ కొల్లాపూర్ లో ఒక 3 కిలోమీటర్లు అవి పూర్తి కానందుకు ఇప్పుడు మిగిలిన ఆ నీరు ఇక్కడ మీదికి ఇక్కడ రానే రాదు. చర్చల వైపు రాదు, మాపనార్ వైపు రాదు, కరువెనకు రాదు, ఒట్టెం రాదు. ఇంకా ఇక్కడి కూడా ఆఖరికి ఏదుల రిజర్వాయర్ కూడా రాని పరిస్థితి ఉంది. ఏమైతుందో ఏమో మాకైతే అర్థమైతే లేదు. చౌదరి గారు, భరత్ గారు, ఇప్పుడు నాగేంద్ర గారు చెప్తుంది ఏంటంటే కృష్ణా బెల్ట్ లో మహబూబ్ నగర్ కృష్ణా బేసిన్ లో ఉంది. ఇక్కడ వాళ్ళకి నీరు రాకుండా, మహబూబ్ నగర్ రాకుండా ఎక్కడెక్కడికో పోతుంది. నెల్లూరుకు కడపకు వస్తున్నాయి నీళ్లు, మాకు రావట్లేదని అంటున్నారు ఆయన. గారు, మా తమ్ముడు చెప్పింది విన్నాను. ఆయన నీటి వనరుల మీద ఆ రోజున కూడా చాలా యాక్టివ్ గా పనిచేసిన వ్యక్తి జనార్దన్ రెడ్డి గారు. వెనకబడ్డ మహబూబ్ నగర్ జిల్లాకు కాస్త నీళ్లు రాగలిగినాయి అంటే ఆ రోజున చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయాల ఫలితంగా, జనార్దన్ రెడ్డి గారు కూడా కేబినెట్ లో ఉండి తీసుకున్న నిర్ణయాల ఫలితంగానే మహబూబ్ నగర్ జిల్లాలో కొంత వరకు నీరు రాగలిగేది. అయితే వాడుకుంటే ఏమైందంటే కృష్ణాలో అప్పర్ కృష్ణా ప్రాజెక్ట్ లైన్ వచ్చిన తర్వాత కొంత సమస్య వస్తుంది. ఒక సంవత్సరం వరద వస్తే నీరు వస్తుంది, నీరు రాకపోతే అందట్లా తుంగభద్రలో కానీ ఆల్మట్టి తర్వాత కిందకి కూడా నీరు రాని పరిస్థితి వస్తా ఉంది. వర్షాలు బాగా బట్టి వరదలతో సహా కిందకి నీరు వస్తా ఉన్నాయి. ఈ సంవత్సరం, గత సంవత్సరంలో శ్రీశైలం, నాగార్జున సాగర్ అన్ని ప్రాజెక్టులు నిండుకున్నాయి. ఒక్కోసారి వర్షాభావం ఇబ్బంది అవుతుంది. ఇవాళ ఏదైతే బనకచర్ల శ్రీశైలం సబ్స్టిట్యూట్ అండి, శ్రీశైలం నుంచి డిశ్చార్జ్ తగ్గించుకొని ఏదైతే మీకు సముద్రానికి పోతున్న వరద నీటిని తీసుకెళ్లి బనకచర్ల దగ్గర వేసేదానికే కానీ అది శ్రీశైలం వాటర్ ని ప్రభావితం చేసే ఇష్యూ కాదండి. ఏంటంటే పొలిటికల్ 2 రాష్ట్రాలు కూడా చక్కగా వెళ్ళాలి. ఇవాళ గోదావరిలో ప్రాజెక్టులు కట్టుకుంటా ఉన్నారు. దాంట్లో లోటుపాట్ల వల్ల వాళ్ళు ఏదో కుస్తీలు పడుతున్నారు. మాకు సంబంధం లేని విషయం. దాని గురించి 3 పార్టీల మధ్య ముచ్చట్లాగా ఆడే ఎప్పుడు దెబ్బలాడుతున్నారో తెలియదు. ఒకళ్ళొకళ్ళు ప్రభావితం చేస్తున్నారు. మేమేమంటున్నాం అంటే వృధాగా పోతున్న నీరు తీసుకుంటే తప్పేంటి? మేమే ఎలకేషన్ లో తీసుకోవట్లేదు కదా. పోలవరం డౌన్ స్ట్రీమ్ లో నుంచి తీసుకుంటా ఉన్నాం. పోలవరం డౌన్ స్ట్రీమ్ లో నుంచి పోలవరం ప్రాజెక్ట్ కిందకి వరదలో వెళ్తుందో ఆ నీరుని తీసుకొని బనకచర్లకు తీసుకెళ్లే ఏర్పాటు చేసుకుంటే దానివల్ల ఏమవుతుంది, నాగార్జున సాగర్ మీద, శ్రీశైలం మీద ఒత్తిడి తగ్గుతారు. ఒక 200 టీఎంసీ కనుక ఇది మీకు వరదల సమయంలోనే తీసుకునేది. మా పట్టిసీమ ఉంది, వరదల సమయంలోనే మేము తీసుకోగలం.
పట్టిసీమ చేసినప్పుడు కూడా కండిషన్ పెట్టాను నేను కూడా. గోదావరి డెల్టాకి ఇబ్బంది లేకుండా పెట్టాం. ఎంతకంటే 14.2 కంటే కూడా నీరు తక్కువ ఉన్నప్పుడు తీయడానికి వీల్లేదని కండిషన్ పెట్టించాం. అట్లాగా ఈ వాటర్ వెళ్ళేదానికి అవకాశం ఉంది సార్. అందువల్ల ఉభయ రాష్ట్రాలు కూడా వెనకబడ్డ ప్రాంతాలు తెలంగాణలో కానీ రాయలసీమలో కానీ ఎనకబడ్డ నీరు అందాల్సిన అవసరం ఉంది. ప్రాజెక్ట్ అని కంప్లీట్ చేయాలి. మా తమ్ముడు చెప్పినట్టు చాలా ప్రాజెక్టు అన్ని చోట్ల అదే. నాగార్జున సాగర్ లో ఇవాళ టైలెంట్స్ కి నీరు అందని పరిస్థితి ఉంది. శ్రీశైలంలో కాలువల మీద కూడా అదే పరిస్థితి వస్తా ఉంది. ఏమవుతుందంటే ఒక ప్రాజెక్టు మొదలు పెట్టాక సంవత్సరాల తరబడి ప్రాజెక్ట్ కాదు 1000తో మొదలు పెడితే 1,00,000 కోట్లు అయ్యేదాకా పరిస్థితి వెళ్తా ఉంది. సకాలంలో పూర్తిగా ఏ ప్రాజెక్టు కూడా ఎత్తిపోతల పథకాలు పెట్టారు చాలా చోట్ల. ఎత్తిపోతల పథకాలు ఎత్తిపోతా ఉన్నాయి, మెయింటెనెన్స్ ఉండదు. ఆ రాష్ట్రంలోనే ఈ రాష్ట్రంలోనే దానివల్ల సమస్యలు వస్తా ఉన్నాయి. రైతాంగం ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒక ప్రాజెక్టు మొదలు పెడితే కంప్లీట్ చేద్దాం, 100% కంప్లీట్ చేద్దాం ఆలోచనలు ప్రభుత్వాన్ని అట్లా కొద్ది ఎలకేషన్లు అవుతాయి. కొద్ది ఎలకేషన్ వల్ల సమస్య వస్తా ఉంది. నేనేమంటానంటే తెలుగు మనందరం కూడా సమైక్యంగా ఉండాల్సిన వాళ్ళం, మనందరం కలిసికట్టుగా ఆలోచన చేసి. మరి రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇప్పుడు మీరైనా, నాగం జనార్దన్ రెడ్డి గారైనా, రేవంత్ రెడ్డి అయినా, చంద్రబాబు నాయుడు అయినా, కేసీఆర్ అయినా అందరూ కూడా తెలుగుదేశం పార్టీ ప్రొడక్ట్సే కదా. ఒకసారి కూర్చొని చర్చించుకుంటే ఇంతకంటే మంచి సమయం లేదు కదా. సరే జగన్ అంటే వేరే దగ్గర నుంచి వచ్చారు. భరత్ గారు అక్కడ పొలిటికల్ గెయిన్స్ కోసం నడుస్తుంది కార్యక్రమం. నా ఉద్దేశంలో పొలిటికల్ గెయిన్స్ కోసం 3 పార్టీల మధ్య ఎవరు నేను యుద్ధంలో గెలిచానని చెప్పుకోవడం కోసం జరుగుతున్న ప్రయత్నం జరుగుతుంది. అక్కడ అసలు వాస్తవ దృక్పథం లేదు. ఎంత పోతుంది సముద్రానికి? మరి ఎవ్రీ ఇయర్ డేటా తీసుకోమనండి. ఎక్కడ తీసుకుందాం? ఇంటేక్ పాయింట్ ఎక్కడ తీసుకుంటున్నాం? అవుట్ పాయింట్ ఎక్కడ? తెలంగాణను కన్సల్ట్ చేసి ముందుకెళ్తే ఇబ్బంది ఉండదు కదా. వాళ్ళు వేరే ప్రపోజల్ చెప్తున్నారు. ఇప్పుడు అక్కడ చెప్పల్లి, నాగార్జున సాగర్ అంటున్నారు, లేకపోతే శ్రీశైలం ద్వారా అని గతంలో కేసీఆర్ సజెస్ట్ చేశారు. ఈ 3 మోడల్స్ లో ఏది బెస్ట్ అన్నది భరత్ గారు మేమనేది మిగులు జలం తీసుకుంటే సముద్రానికి పోయే నీళ్లు తీసుకోవడానికి అభ్యంతరం ఏంటి సార్? వెరీ క్లియర్. సముద్రానికి పోయే నీరు వృధాగా ధవళేశ్వరం పోలవరం ప్రాజెక్ట్ కింద నుంచి సముద్రానికి వెళ్ళే నీరు తీసుకుంటే తప్పేంటి నాకు తెలియట. సముద్రానికి వదలమంటారా? సముద్రానికి వదిలేయమంటారా? దయచేసి ఆలోచన చేయండి. తెలంగాణకి వ్యతిరేకం కాదు, తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు. తెలంగాణలో ప్రాజెక్టులు సక్రమంగా కట్టుకుని ప్రతి ఒక్క తీసుకెళ్లి తెలంగాణను సస్యశ్యామలం చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం. నేనే వ్యతిరేకంగా ఏ ప్రాజెక్టు వ్యతిరేకం కాదు. వృధాగా పోయే నీటిని అందరూ వాడుకుందాం. పై రాష్ట్రాలు బిగించే కొద్దీ తెలంగాణ కూడా నష్టం జరగబోతుంది. వాటిని కూడా మనం జాగ్రత్తగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు